అందరికీ నమస్తే. ప్రభుత్వం మీద ప్రజల అభిప్రాయం ఏంది? చాలా బాగా పనిచేస్తుంది అనుకుంటున్నారా? లేకపోతే ఇదంతా వేస్ట్ ప్రభుత్వం అనుకుంటున్నారా? ఇట్లాంటి విషయాలు మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి గారికే ఒక మంచి సర్వే రిపోర్ట్ వచ్చింది. అది అథెంటిక్ సర్వే రిపోర్ట్ అది. ఇంటెలిజెన్స్ ద్వారా చేయించుకున్న సర్వే రిపోర్టు. ఆ సర్వే రిపోర్ట్ ఆధారంగా ఒక కీలక సమావేశం జరిగింది. ఆ కీలక సమావేశంలో ఎమ్మెల్యేలను 1 to 1 పిలుచుకొని సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిండ్రు. అసలు సీఎం రేవంత్ రెడ్డి ఏమన్నారు? తర్వాత ఎమ్మెల్యేల రెస్పాన్స్ ఏంది? అసలు రాష్ట్రంలో జనం ఏమనుకుంటున్నారు? సీఎం రేవంత్ రెడ్డి దగ్గర ఉన్న రిపోర్ట్ ఏంది? ఈ అన్ని అంశాల మీద మాట్లాడదాం. మాట్లాడకన్నా ముందు సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు కిందనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ కూడా నొక్కండి. డైరెక్ట్ చర్చలకు పోదాం. ఒక కీలక మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్‌లో ఎవరు పార్టిసిపేట్ చేసిర్రంటే 3 పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలోని ఎమ్మెల్యేలతో సమావేశమైంది. ఒకటి నాగర్ కర్నూల్ పార్లమెంటు, 2 మల్కాజ్గిరి పార్లమెంటు, మూడవది మెదక్ పార్లమెంటు. ఈ 3 పార్లమెంట్లు అంటే మొత్తం 21 మంది ఎమ్మెల్యేలు. ఒక్కొక్క పార్లమెంట్లో 7 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలు ఉంటాయి. మొత్తం 21 మంది ఎమ్మెల్యేలతో ఆయన ఇంట్లోనే సమావేశం జరిగింది. వాళ్ళని విడివిడిగా పిలుచుకొని మాట్లాడినరు, కొద్దిసేపు గ్రూప్‌గా మాట్లాడినరు. అసలు ప్రభుత్వ పరిస్థితి ఏందో ఆయన చెప్పకుండా కేవలం ఎమ్మెల్యేల స్టేటస్ ఏంది, కాన్స్టిట్యున్సీలలో ఎమ్మెల్యేల పరిస్థితి ఏంది అని చెప్పే ప్రయత్నం చేశారు. ఏందంటే మీరు ప్రజల్లో తిరుగుతలేరు. మీరు ప్రజల్లో తిరగకపోవడం వల్ల ప్రభుత్వం మీద జనాల్లో తీవ్రమైన వ్యతిరేకత వస్తుంది. మీరు పద్ధతి మార్చుకోవాలి. మన ప్రభుత్వం ఇంకొకసారి రావాలి. మళ్ళీ నేను ముఖ్యమంత్రి కావాలంటే మీరందరూ గెలవాల్సిన అవసరం ఉంది. మీరందరూ రెండోసారి గెలవాలి. చాలామంది ఫస్ట్ టైం గెలిచిన ఎమ్మెల్యేలు ఉన్నారు కాంగ్రెస్‌లో. కాబట్టి మీరు రెండోసారి మళ్ళీ ఎమ్మెల్యేలుగా గెలవాలి. మీరందరూ గెలిస్తేనే మళ్ళీ నేను ముఖ్యమంత్రి అవుతా. మళ్ళీ మన ప్రభుత్వం వస్తది. మళ్ళీ మనం అవసరమైతే 10 ఏండ్ల, 15 ఏండ్ల, 20 ఏండ్ల తెలంగాణను పాలించే అవకాశం వస్తది. కాబట్టి మీరంతా మారాలి. మీరు మారకపోతే ప్రభుత్వం మీద ఇట్లాంటి రిపోర్ట్సే వస్తాయి. ఇట్టే వ్యతిరేకమైన రిపోర్ట్ వస్తది. ఇట్లాగే జనం మన మీద యాంటీగా ఆలోచిస్తారు అనేది రేవంత్ రెడ్డికి వాళ్ళకి ఇచ్చిన ఆప్షన్. ప్లస్ వాళ్ళకి ఇంకా కొన్ని ఆఫర్లు కూడా ఇచ్చిండు. మీకు కాన్స్టిట్యున్సీలో ఏం కావాలంటే అది ఇస్తాం. మీ సమస్యలు పరిష్కరిస్తాం. వాళ్ళ సమస్యలు అంటే ఏముంటాయి? ఎమ్మెల్యేల సమస్యలు ఏందంటే అంతకుముందే చెప్పారు కదా! ఎమ్మెల్యేల సమస్యలు ఏంది? వాళ్ళు ఏమైనా పని తెచ్చుకుంటే కూడా మినిస్టర్సే 10%, 12% కమిషన్స్ తీసుకుంటున్నారు. మా చేతుల్లో రూపాయి కూడా లేదు. కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ ఫండ్ కూడా మాకేం వస్తలేదు. ఉత్త ప్రకటనగానే మిగిలిపోయినాయి. ఎలక్షన్స్‌లో ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలైతే లేవు. ఎమ్మెల్యేలుగా మేము కొన్ని లోకల్‌గా ఇచ్చిన హామీలు ఉన్నాయి. ఆ హామీలు కూడా అమలైతే లేవు. ఇట్లాంటివన్నీ కూడా ఎమ్మెల్యేలు చెప్పగలిగిండ్రు. అయితే ఇక్కడ ప్రజలలో వ్యతిరేకత ఉన్నది ఎమ్మెల్యేల మీదనా, ప్రభుత్వం మీదనా అనేది చాలా క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు. సీఎం రేవంత్ రెడ్డి వ్యవహారం, ఆయన మాట్లాడుతున్న మాటలు, తర్వాత వీళ్ళిచ్చిన హామీలు, ఆ డెడ్‌లైన్ వీళ్ళే పట్టించుకోకపోవడము, తర్వాత వీళ్ళు ఆశలు కల్పించి గెలిచి, ఆ తర్వాత అసలు వాటిని టచ్ చేయకుండా ఉండడం, తర్వాత అబద్ధాలు చెప్పడం. ఎందుకంటే ఒక పథకం వస్తుంది, మేము అమలు చేస్తున్నాం అని అన్నారంటే అది ఖచ్చితంగా జనాలకి రీచ్ కావాలి. జనానికి వచ్చింది అనంటే వీళ్ళు చెప్పాల్సిన అవసరం ఉండదు. కానీ వీళ్ళు ఏం చెప్తారు? మేము పథకం ఇస్తున్నామని చెప్తారు. మొన్నటిదాకా చూడలేదా? 5 గ్యారంటీలు అమలు చేసినాం, 6 గ్యారంటీలు అమలు చేసినాం. పార్లమెంట్ ఎలక్షన్స్ ప్రచారంలో మేము అన్ని గ్యారంటీలు అమలు చేసినామని చెప్పుకున్నారు. వేరే స్టేట్స్‌లో ఎలక్షన్ జరిగింది. ఈయన ప్రచారానికి పోయిండ్రు. ఢిల్లీ ఎలక్షన్ ప్రచారానికి పోతే మేము ఆల్రెడీ మొత్తం గ్యారంటీస్ అంతా అమలు చేసినామన్నారు. హర్యానా ఎలక్షన్స్‌లో రాహుల్ గాంధీ అబద్ధాలు మాట్లాడేసిండు. అవును, మేము అన్ని గ్యారంటీలు తెలంగాణలో ఇచ్చిన అన్ని అమలు చేస్తున్నామని. కానీ ఇక్కడ మనకు గ్రౌండ్‌లో కనిపిస్తున్న ఏం స్కీమ్స్ కనిపిస్తున్నాయి? ఒకటి ఫ్రీ బస్ ఒకటి కనిపిస్తుంది. దాని తర్వాత వచ్చిన కాంప్లికేషన్స్ చాలా ఉన్నాయి. ఫ్రీ బస్ రావడం వల్ల జనాలు కొట్టుకోవడము, లేకపోతే ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలు, ఆటోలు నడవకపోవడము, ఇట్లాంటి సమస్యలు వచ్చినాయి. కానీ దాన్ని పరిష్కరించే ప్రయత్నం చేయలేదు. ఎక్కువ బస్సులు పెంచడము, లేకపోతే ఆటో డ్రైవర్లకు సంవత్సరానికి 12,000 అన్నారు. అసలు సంవత్సరానికి 12,000 అనేది అది కరెక్ట్ కాదు. మాకు నెలకు 10,000 ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేసింది. కానీ అట్లాంటివి ఏమీ చర్చించలేదు ఒక్క స్కీమ్ కింద. ఇంకా మిగతా అంతా కూడా పాక్షిక స్కీమ్సే. 1, 2 సిలిండర్స్ కావచ్చు, లేకపోతే 200 యూనిట్లు కరెంట్ ఫ్రీ అని. నిజానికి ఆ స్కీమ్ ఉందో లేదో జనాలు కూడా తెలవదు. లోక్‌సభ ఎలక్షన్స్ ముందు చాలా హడావిడిగా స్టార్ట్ చేసింది 2. తర్వాత వచ్చినోళ్ళకి వచ్చినాయి, రానోళ్ళకి రాలేదు. అసలు చాలా ఏరియాలో ఇప్పుడు సిలిండర్లు కూడా దొరుకుతలేవు. నాకు ఇందాకనే షాద్‌నగర్ నుంచి ఫోన్ చేసిండు ఎవరో. షాద్‌నగర్‌లో 4 రోజులకు ఒకసారి బుక్ చేస్తే 4 రోజుల తర్వాత పొయ్యి తెచ్చుకోవాలంటే అది కూడా రూ. 1,200 వసూలు చేస్తున్నారంట. ఇక వీళ్ళు సిలిండర్ రూ. 500 ఇస్తారు ఏడున్నది? రూ. 1,200 వసూలు చేస్తున్నారు. ఇంకా రూ. 500 ఎక్కడొస్తుందని అడుగుతున్నాను ఆయన. సేమ్ టైం గవర్నమెంట్ 500 మీరు మొత్తం పే చేయండి, మేము 500 మీకు మళ్ళీ రిటర్న్ చేస్తామన్నారు. అట్లాంటివి మొత్తం బంద్ అయిపోయినాయి. అసలు మీరు ఇస్తే డైరెక్ట్ 500 ఇచ్చేయాలి కానీ మీరు మళ్ళీ మనీ బ్యాక్ అని మీరు బ్యాంకులో వేయించుకొని ఏజెన్సీ కట్టించుకొని మళ్ళీ మీరు వాళ్ళకు బ్యాక్ పంపించి అవన్నీ వర్కౌట్ అవుతలేవు. సెంట్రల్ గవర్నమెంట్‌కి వెళ్ళొచ్చే రూ. 40 మాత్రమే సిలిండర్ ద్వారా వస్తున్నాయి. ఇంకా జనాల్లో ఉన్న తీవ్రమైన అసంతృప్తి ఏంది? ప్రభుత్వం ఉందా లేదా రాష్ట్రంలో? ప్రభుత్వం ఎన్నో చెప్పింది. కానీ తర్వాత ఎవరు పట్టించుకుంటలేరు. నిజానికి ఎమ్మెల్యేలు కూడా గ్రామాల్లో తిరగడానికి ప్రధానమైన కారణం ఏంటంటే
రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ఇప్పుడు ఈ ప్రభుత్వం ఎలక్షన్స్లో ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడం, సేమ్ టైం ఫ్రీడమ్ అనే పేరుతో కాంగ్రెస్ కార్యకర్తలు లేకపోతే కాంగ్రెస్ నేతలు కొంతమంది దౌర్జన్యాలకు పాల్పడుతుండడం, ముఖ్యంగా లంచాలు తీసుకుంటుండడం. ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు కావాలంటే లంచాలు తీసుకుంటున్నారు. చాలామంది రోడ్ల మీదకి ఇచ్చి ధర్నాలు చేస్తున్నారు, మమ్మల్ని 50,000 అడుగుతున్నారు, ₹1,00,000 అడుగుతున్నారు, లేకపోతే కాంగ్రెస్ కార్యకర్తలకి ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నారు, అసలులోకి ఇస్తలేరు, లబ్ధిదారులకు ఇస్తలేరు. తర్వాత రేషన్ కార్డులు కావాలంటే కూడా పైసలు అడుగుతున్నారు. రేషన్ కార్డులు అసలు మాకు శాంక్షన్ అయినట్టుగా పత్రాలు ఇచ్చి తర్వాత గుంజుకొని పోతున్నారు, తర్వాత మాకు ఇవ్వలేదు. రేషన్ కార్డులు కూడా ఇప్పటిదాకా ఇవ్వలేదు. ఇందిరమ్మ ఇల్లు ఎక్కడ కడుతున్నారో ఏం కడుతున్నారో ఎవరు తెలియదు, వీళ్ళు ఎక్కడ ముగ్గు వచ్చినారో ఎక్కడ ఏం చేస్తున్నారో ఎవరికి అర్థం కాదు. ఆ స్కీమ్స్ కూడా అంతా నీరు గారిపోయినాయి. ఇంకా అమలు చేయని స్కీమ్స్ ఏమున్నాయి? రైతు భరోసా అసలు లేనే లేదు. రైతు భరోసా ఊర్లోకి ఎవరిని ఎమ్మెల్యే పోతే ఫస్ట్ ఎమ్మెల్యే దగ్గరకు వస్తున్నది ఎవరంటే రైతులే. వచ్చి మాకు రైతు భరోసా రాలేదు, మాకు రుణమాఫీ కాలేదు, ఇట్లాంటివి. రుణమాఫీ కాని వాళ్ళే చాలామంది కనిపిస్తున్నారు రూరల్లో. ఇట్లాంటి చాలా ప్రభుత్వం మీద నెగిటివ్ ఉన్నాయి. ఇప్పుడు ఈయనకు వచ్చిన ఇంటెలిజెన్స్ రిపోర్ట్లో కూడా కనీసం 119 కాన్స్టిట్యున్సీలో సర్వే చేయించారట. ఆ 119 కాన్స్టిట్యున్సీలో సర్వే చేపిస్తే అసలు ఏ కాన్స్టిట్యున్సీలో కూడా జనం సంతృప్తికరంగా లేరు. ఈవెన్ రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్లో అట్లాంటి సిచ్యువేషన్ ఉందంట. ప్లస్ నా సొంత ఊరు, నా సొంత గడ్డ అని చెప్పుకుంటున్న కొండారెడ్డిపల్లి ఉండే అచ్చంపేట కాన్స్టిట్యున్సీలో అట్లాంటి సిచ్యువేషన్ ఉందంట. ఇంకా ఎక్కడ పోయినా ప్రజల్లో తీవ్రమైన అసంతృప్తి, తీవ్రమైన ఈ ప్రభుత్వం ఫెయిల్ అయింది అనే ఒక సెంటెన్స్ ద్వారా అసలు ప్రభుత్వం పరిస్థితి ఏంది అనేది ప్రజలు ఈజీగా చెప్పగలుగుతున్నారు. ఇంకే వేరే సెంటెన్స్ అవసరం లేదు, వేరే సెకండ్ వర్డ్ కూడా అవసరం లేకుండా ఈ ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది, ఇంకా వీళ్ళు ఏం చెయ్యరు, అయిపోయింది అంటే ఆశలు కూడా వదులుకునే సిచ్యువేషన్కి జనం వచ్చారు. అందుకనే ఈ రిపోర్ట్ వచ్చింది. ఇప్పటికిప్పుడు ఎలక్షన్ జరిగితే కాంగ్రెస్కి ఎన్ని సీట్లు వస్తాయంటే ప్రైవేట్ సర్వేలు వచ్చినాయి. వీళ్ళ సర్వేలో ఏమొచ్చిందో అవన్నీ వాళ్ళు బహిర్గతం చేయరు. కానీ బయట ప్రైవేటు వ్యక్తులు వీళ్ళు చేసిన సర్వే చేస్తే 30 అని, 20 అని, కొందరు 10 అని, కొందరు 11 అని, అసలు రేవంత్ రెడ్డి గెలవడని, రేవంత్ రెడ్డి కొడంగలే కాదు రాష్ట్రంలో పోటీ చేసిన గెలవడని, మళ్ళీ రేవంత్ రెడ్డి గెలవలేని సిచ్యువేషన్ రాష్ట్రంలో ఉంటే మిగతా ఎమ్మెల్యేల పరిస్థితి ఏంది? ఎమ్మెల్యేలు రెండోసారి ఎమ్మెల్యే ఎక్కడవుతారు? అసలు కాన్స్టిట్యున్సీలలో ఎమ్మెల్యేలు ఎక్కడ తిరుగుతారు? వీళ్ళు తిరిగితే ప్రభుత్వం మీద జనాల ఒపీనియన్ మారిపోతుందా? లేకపోతే వీళ్ళు జనాలకు పోయి ఏదో రేవంత్ రెడ్డి చెప్పినట్లుగానే ఇంకా ఇవాళ చేస్తాం, రేపు చేస్తాం, ఈ సంవత్సరం చేస్తాం, లేకపోతే మేము మొన్ననే వచ్చినాం అధికారంలోకి, సంవత్సరంన్నరనే అయ్యింది అని చెప్తే జనం ఆగిపోయే అవకాశం ఉంటుందా? కరెక్టే వీళ్ళు చెప్పేది, వీళ్ళు ఖచ్చితంగా అమలు చేస్తారని. అంటే గవర్నమెంట్లో ఒక బేస్ తప్పింది, గవర్నమెంట్లో అడ్మినిస్ట్రేషన్ తప్పింది, లేకపోతే గవర్నమెంట్ ఒక సిస్టమ్ ప్రకారం నడుస్తలేదు. ఉన్న సిస్టమ్ను కూడా రేవంత్ రెడ్డి సర్కార్ ఉపయోగించుకుంటలేదు. మినిస్టర్స్ సరిగా వినియోగించుకుంటలేరు. మినిస్టర్స్ అందరూ తర్వాత బాగా అవినీతికి పాల్పడుతున్నారు, కమిషన్లు తీసుకుంటున్నారు, మొత్తం పైసల మీద కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ వస్తూ రాదన్న ఉద్దేశంతో అందరూ ఎమ్మెల్యేలతో సహా మొత్తం డబ్బుల వస్తువులకు ఎగబడ్డారు అనేది జనాల్లో బాగా చర్చనీయాంశంగా మారింది. దీన్ని ఓడుకోవడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒక్క పైసా ప్రయత్నం కూడా చేయలేదు. కనీసం ఎందుకు ఇట్లా అవుతుంది మా మీద, ఎందుకు మా మీద అవినీతి ముద్రలు పడతాయి? ఎందుకంటే అవినీతి ఎక్కడ స్టార్ట్ అవుతుంది? జనాల దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. జనాల దగ్గర నుంచే డబ్బులు వసూలు చేస్తున్నారు. అంటే బేస్లోనే అవినీతి స్టార్ట్ అయింది. తర్వాత కాంట్రాక్టర్స్కు వాళ్ళు చేసిన పనులకు డబ్బులు ఇవ్వాలంటే ఫిక్స్ పర్సెంటేజ్. సొంత పార్టీ ఎమ్మెల్యేలే మినిస్టర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి 30% కమిషన్ తీసుకుంటున్నాడని, బట్టి విక్రమార్క 10 to 15% కమిషన్ తీసుకుంటున్నారని సొంత పార్టీ ఎమ్మెల్యేలే చెప్పిన తర్వాత జనానికి ఎందుకు అర్థం కాదు? దీనిలో ప్రతిపక్ష పాత్ర ఏం లేదు. ప్రతిపక్ష వాళ్ళు పెద్దగా దీని గురించి ప్రచారం చేసిన అవసరం కూడా లేకుండా పోయింది. ఎందుకంటే కాంగ్రెస్ ఎమ్మెల్యేలే తీవ్రమైన ప్రచారం చేస్తున్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి దగ్గర ఈ ఎమ్మెల్యేల సమావేశంలో కూడా ఎమ్మెల్యేలు అదే కంప్లైంట్, మేము తెచ్చిన పనుల కోసం కనీసం మాగో 10వ పట్టణం వస్తాయి, మాగో ₹1,00,000 వస్తాయని మేము పనులు తెచ్చుకుంటే అవి మొత్తం మినిస్టర్స్ దగ్గరనే అయిపోతున్నాయి. ఏదో మా కాన్స్టిట్యున్సీలో కాంట్రాక్టర్లు ఏదో రోడ్లు వేస్తామనో లేకపోతే ఇంకేదో వర్క్ తెచ్చుకుంటున్నారు, లేకపోతే ఇరిగేషన్ ప్రాజెక్టులు కాలువలు అవి ఇవని వాళ్ళ కాంట్రాక్ట్లు వస్తున్నాయి. కానీ ఆ ఇరిగేషన్ కాంట్రాక్టర్స్ ఏం చేస్తున్నారు? వాళ్ళ దగ్గర కూడా మినిస్టర్సే వసూలు చేసుకుంటున్నారు. ఇంకా అట్లాంటి టైంలో మాకు ఎక్కడి నుంచి పైసలు వస్తాయి, అసలు మేము ఏం చేయాలి, జీతం తప్ప మా దగ్గర ఏం ఇన్కమ్ లేదు అనేది ఎమ్మెల్యే చెప్తున్న వర్షన్. ఇట్లా ఎమ్మెల్యేలే ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతిని మొత్తం బయటపడేసిన తర్వాత ఇంకా జనాలలో అసంతృప్తి కాపితే ఏం మిగులుతుంది? ఈ అసంతృప్తి ఓడుకోవడానికి రేవంత్ సర్కార్ ఏం చేసింది? ఇట్లాంటివి ఏమీ చేయలేదు. ప్రభుత్వం దగ్గర 3 ఫెయిల్యూర్స్ కనిపిస్తున్నాయి. 1 అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్యూర్, 2 హామీలు అమలు చేయలేదు, 3వది తెలంగాణ భవిష్యత్తు మొత్తం చీకటి చేసే ప్రయత్నాలు చేస్తున్నారు, నన్ను ఘోషణ కూడా పైసలు దొరకవు, అసలు గవర్నమెంట్ మొత్తం దివాలా తీసిందని సొంతంగా మినిస్టర్లు కాదు సీఎంఏ చెప్పిన తర్వాత జనం ఏం ఆలోచిస్తారు? ఈ 3 పాయింట్ల మీద 4వ పాయింట్ కూడా ఉంది, హామీలు అమలు చేయలేని పాయింట్. ఈ పాయింట్ల మీద జనాల్లో తీవ్రమైన అసంతృప్తి ఉంది. నిజానికి ఇప్పటికిప్పుడు ఎలక్షన్స్ వస్తే కాదు, రేపు నాడు లోకల్ బాడీ ఎలక్షన్స్ రావచ్చు. లోకల్ బాడీ ఎలక్షన్స్ కాన్సన్ట్రేషన్గానే ఈ మీటింగ్లు జరుగుతున్నాయి. కానీ లోకల్ బాడీ ఎలక్షన్స్లో కనీసం ఓట్లు అడగాలంటే కూడా స్కీమ్స్ అమలు చేయాలని అడుగుతున్నారు ఎమ్మెల్యేలు. కనీసం స్కీమ్స్ అమలు చేయాలి, మహిళలకు 2500 కావచ్చు, లేకపోతే
స్కూటీలు కావచ్చు, ఇట్లాంటి కనీసం బయటికి కనిపించేవి తులం బంగారం లాంటివి. తులం బంగారం అనేది ప్రభుత్వం బాగా బ్లేమ్ చేస్తుంది. అది రూ. 1,00,000 గాని, 2,00,000 గాని తులం. అది సంబంధం లేదు జనాలకి. మీరు ఇస్తామన్నారు కళ్యాణ లక్ష్మి ప్లస్ తులం బంగారం ఇస్తామన్నారు. అది ఇస్తున్నారా? నిజానికి ఎమ్మెల్యేలకి ఏం పనున్నా, ఏం పని లేకపోయినా కాన్స్టిట్యున్సీలల్ల పెళ్ళిళ్ళకి అటెండ్ అవుతారు. ఎందుకంటే చాలామంది జనం వస్తారు. పెళ్ళిళ్ళకి పోతే అందరికి కనిపిస్తాం. అదొక ప్రచారం అని చెప్పి చాలామంది భావిస్తారు. కానీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కనీసం కాన్స్టిట్యున్సీలలో పెళ్ళిళ్ళకి కూడా అటెండ్ అయ్యే పరిస్థితి లేదు. ఎందుకంటే ఆడికి పోతే వాళ్ళు వీళ్ళు అడిగేది తులం బంగారమే అడుగుతారు. వీళ్ళ దగ్గర సమాధానం కూడా లేదు. వీళ్ళు చెప్పే అవకాశం కూడా లేదు. ప్రభుత్వం దగ్గరనే క్లారిటీ లేదు. ఎమ్మెల్యే దగ్గర ఎందుకు క్లారిటీ వస్తది? ఎమ్మెల్యే దగ్గర కూడా క్లారిటీ లేదు. ఇట్లా ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడం, తర్వాత అమలు చేస్తున్నామని చెప్తున్న హామీల్లో క్లారిటీ లేకపోవడం, అవి జనాలకు రీచ్ కాకపోవడం, అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్యూర్‌ల అసలు అడ్మినిస్ట్రేషన్ ఎవరు పనిచేస్తున్నారో, ఎవరు పనిచేస్తలేరో, అసలు ఈ ప్రభుత్వంలో ఏం జరుగుతుందో బయటికి తెలవకపోవడం, జనాలకు చేరాల్సింది చేరకపోవడం. ఇప్పుడు మనం స్టేట్ సెక్రటేరియటో లేకపోతే ఇక్కడున్న హెచ్ఓడి ఆఫీస్‌లో మనం చూస్తాం. కానీ లోకల్‌గా ఉన్న వాళ్ళు లోకల్‌గా ఎంఆర్ఓ ఆఫీస్‌లో, ఆర్డీఓ ఆఫీస్‌లో, గవర్నమెంట్ ఆఫీస్‌లో అవే కదా! కలెక్టర్ ఆఫీస్‌కి పోతారు. అక్కడ చూస్తారు వాళ్ళ పని అయితుందా లేదా అని. అక్కడ కూడా అట్లనే నడుస్తున్నాయి. అక్కడ ఇప్పుడు ఇక్కడ ఎట్లా నడుస్తుందో అడ్మినిస్ట్రేషన్ పైన ఎట్లుంటదో కింద అట్లే ఉంటది దుకాణం. కాబట్టి కింద కూడా అట్లాంటి సిట్యుయేషనే ఉంది. ఈ టైంలో ఈ సర్వే రిపోర్ట్ వచ్చిందనమాట. ఈ సర్వే రిపోర్టు అసలు దీన్ని సరిదిద్దుకునే ప్రయత్నాలు ఏం చేయాలనే రివ్యూ లేదు ప్రభుత్వంలో అసలు. ప్రభుత్వం దగ్గర ఖజానా లేదు. ప్రభుత్వం దగ్గర పైసలు లేవు. కనీసం ఖజానా నింపుకోనికి ఎట్లా డబ్బులు సమకూర్చుకోవాలనే ఒక ఉపాయం లేదు. కనీసం ఇచ్చే సలహాదారులు లేరు. రేవంత్ చుట్టూ అంతా కూడా అంతా సిల్లీ ఫెలోస్ ఉన్నారు మొత్తం. అంటే వాళ్ళెవ్వరు ప్రభుత్వాలు నడిపినోళ్ళు కాదు. ఓ ప్రభుత్వంలో పని చేసినోళ్ళు కాదు. అసలు అంతా ప్రైవేట్ వ్యక్తులు. వాళ్ళందరూ రకరకాల ప్రైవేట్ వ్యాపారాలు, రకరకాల నెంబర్ దందాలు చేస్తున్న వాళ్ళంతా కూడా రేవంత్ రెడ్డి ఎంబడి తిరుగుతా ఉన్నారు. ఎక్కడ చూసినా మనకు వాళ్ళే కనిపిస్తారు ఆయన ఎంబడి. కానీ ఒక తెలంగాణ మీద కొంత తెలిసినోడు, తెలంగాణ భౌగోళిక పరిస్థితులు తెలిసినోడు, తెలంగాణ జీవితాలు తెలిసినోడు అట్లాంటోళ్ళు ఎవరు కనిపిస్తలేరు. మేధావులంతా కూడా స్కిప్ అయిపోయారు. ఎందుకు స్కిప్ అయిపోయారంటే యాక్చువల్‌గా వాళ్ళ మీదనే గవర్నమెంట్ వచ్చింది. మేధావులందరూ కలిసి కాంగ్రెస్‌ని గెలిపించిండ్రు. కాంగ్రెస్ అధికారం వచ్చిన తర్వాత నా వల్లనే వచ్చిందని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్పేసుకున్నాడు. అసలు వాళ్ళందరిని కట్ చేసి పడేసిండ్రు. ఎవరైతే కాంగ్రెస్ గవర్నమెంట్ రావాలని చెప్పి ఊరూరా తిరిగి ప్రచారం చేసిండ్రో, ఎవరైతే ఊర్లో తిరిగి ప్రెస్ మీట్లు పెట్టి మీరు ఈసారి కాంగ్రెస్ గెలిపియాలి, కేసీఆర్‌ని ఓడించాలని చెప్పిండ్రో వాళ్ళెవరు ఇప్పుడు కాంగ్రెస్‌తో లేరు. వాళ్ళందరినీ కాంగ్రెస్ కావాలని దూరం చేస్తున్నది. వాళ్ళు ఏమైనా అడుగుతారనుకున్నారా? ఏమనుకున్నారో తెలవదు. ఇట్లా మొత్తం సిట్యుయేషన్ అంతా కూడా చాలా డ్రైనేజ్ సిట్యుయేషన్ వస్తుంది. బ్యాడ్ సిట్యుయేషన్ కూడా కాదు. ఇట్లాంటి పనులల్ల అసలు ఊర్లో ఓటేపించినోళ్ళే మొఖం చూపిస్తలేరు జనాలకి. ఎందుకంటే వాళ్ళు సమాధానం చెప్పాల్సి వస్తది. ఓటేయమన్నావు, ఓటేసినాం, నాకు రుణమాఫీ కాలే, నాకు అది రాలే, ఇది రాలే అని అడుగుతున్నారు. కాబట్టి కింది స్థాయి నుంచి పైన దాకా గదే పరిస్థితి ఉంది. ఈడ ఎమ్మెల్యేల ఫాల్ట్ కాదు. మొత్తం గవర్నమెంట్ ఫాల్ట్ కనిపిస్తుంది. మొత్తం హోల్‌గా గవర్నమెంట్ రేవంత్ రెడ్డి ఫెయిల్యూరే ఒక ప్రభుత్వం ఫెయిల్యూర్‌గా కనిపిస్తున్నప్పుడు ఈ ఇంటెలిజెన్స్ రిపోర్ట్‌లో లేకపోతే ప్రైవేట్ సర్వేలో దానిలో వచ్చే రిజల్ట్ ఏంది? తర్వాత మీ ఎమ్మెల్యేలతో చెప్పేదేంది? ఎమ్మెల్యేలు ఊరూరా తిరిగేదేంది? వాళ్ళు అక్కడ మాట్లాడేది ఏముంటది? ఏమి ఉండదు. ఇది మొత్తంగా ఆళ్ళకొచ్చిన రిపోర్ట్ సారాంశం. ఇక ఈ ప్రభుత్వం మీద మీ ఒపీనియన్ కూడా కామెంట్ చేయొచ్చు. కింద కామెంట్ బాక్స్ ఓపెన్ ఉంది. మీరు కూడా కామెంట్ చెప్పండి. మీ కాన్స్టిట్యున్సీలో ఎట్లాంటి సమస్యలున్నాయి? మీ ఎమ్మెల్యే ఏం చేస్తున్నాడో ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.